ఆలూరు జిల్లా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగుల నుండి వరద నీరు గ్రామంలోకి ప్రవహిస్తోంది. గత ఏడాది కూడా అర్ధరాత్రి సమయంలో కొండవాగు నుండి వర్షపు నీరు తీవ్ర ఉధృతితో ఇండ్లపై ప్రవహించి నివాసం ఉంటున్న గృహాలు, పశువులు, మేకలు కొట్టుకుపోయి ఒకరు మృతి చెందారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వస్త్రాలు, ఆహారం పంపిణీ చేశారు. ఆ గ్రామానికి మోడల్ కాలనీ కట్టించిస్తామని ప్రభుత్వం మరియు అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ చట్రపల్లి గ్రామానికి ఎటువంటి మోడల్ కాలనీ కట్టించలేదు. ఇప్పుడు ఆ గ్రామ గిరిజన ప్రజలు వర్షాకాలంలో వరద ముంపుతో బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ ఎంపీటీసీ నుండి ఈరోజు ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి, పిఓ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత సెప్టెంబర్ 8వ తారీఖు రాత్రి మరి ప్రకృతి విపత్తు వల్ల చట్రపల్లి గ్రామం, కొండశైలిలో విరిగి చట్రపల్లి గ్రామం 6 ఇళ్లు ధ్వంసమయ్యడంతో పాటుగా ఒక మనిషి ప్రాణం కోల్పోవడం జరిగింది. అదే కుటుంబానికి చెందినటువంటి 2 వ్యక్తులకి పెద్ద గాయాలతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. అదే కాకుండా 70 మేకలు, కోళ్లు ఇవన్నీ మరణించిన సంగతి ఇవాళ ప్రభుత్వానికి దృష్టి తెలుసును. అలాగే కలెక్టర్ గారు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ మొన్న ఆదివారం నైట్ జరిగినటువంటి భారీ వర్షానికి ఒక్క 2 గంటలు వర్షం భారీ ఎత్తున పడింది. ఆ 2 గంటలు పడిన వర్షానికి ఆ కొండ చర్యల నుంచి వస్తున్నటువంటి వరద ఊరి మీద పెద్ద ఎత్తున పెద్ద కాలువలకు ప్రవహించడం జరిగింది. కానీ ఈవేళ కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీరందరూ ఆ గ్రామాలు సందర్శించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గ్రామానికి మోడల్ కాలనీ కట్టిస్తాం, వాళ్ళని సేఫ్టీ ప్లేస్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు, సర్వేలు చేస్తూ ఉన్నారు. కానీ నేటి వరకు ఎక్కడ కూడా స్థలం కూడా చూసే పరిస్థితి కనబడటం